జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వం, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవలి పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి, విభేదాలు సృష్టిస్తున్నాయి, రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశల కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమం ఇప్పుడు అంబేద్కర్ దగ్గరికి పాదయాత్ర నడవాలా, అందరూ మహిళలు ముందు నడవాలా, తర్వాత సారు, తర్వాత కార్యకర్తలు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం మరి మళ్ళా ఇబ్రాహీంపట్నం మండలంలో అమ్మక్కపేట గ్రామం నుంచి వెళ్ళి ప్రారంభం అవుతా ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఈ యువతరం అన్నది చాలామందికి మహాత్మా గాంధీ మర్చిపోతూ ఉన్నారు. అసలు మహాత్మా గాంధీ ఎవరు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు, రాజ్యాంగం రచించింది ఎవరు, ఈ రాజ్యాంగం పరిరక్షణ కోసం మనము ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన పాదయాత్ర చేస్తూ ఉన్నాం. కొన్ని పార్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాల రాసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ మన అందరం కూడా ఉన్నత స్థాయిలో అందరం సమానంగా అని రిజర్వేషన్లతో ఉద్యోగాలు వచ్చి ఒక విద్యలోనే కాకుండా వైద్యంలో, విద్యలో, అదేవిధంగా ఉద్యోగాల్లో సమాన హక్కుల కోసం పోరాడిన నాయకుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్. సో అటువంటి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచిన పార్టీ బీజేపీ పార్టీ. మరి మన అందరం చూస్తూ ఉన్నాం. ఆ రోజు అమిత్ షా గారు ఏం మాట్లాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. దీన్ని తెలియజేసేందుకే ప్రతి గ్రామాన మనందరం వెళ్ళి మరి మహాత్మా గాంధీ మనకు స్వతంత్రం ఎట్లా తీసుకొచ్చిండు బ్రిటిషర్స్ దగ్గర నుంచి, ఇవన్నీ తెలియపరిచేందుకే వాడ తిరుగుతూ మరి మహాత్మా గాంధీ గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనము ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గడపకు తిరుగుతూ ఉన్నాం. నిన్న నేను ఆత్మకూరు వెళ్ళినా, చాలామంది మైదాన్ సోదరమణులు ఉంది, గాంధీ బొమ్మ దగ్గర ఉన్నా. ఎవరు అంటే గాంధీ తాత అన్నాను.
మరి గాంధీ తాత ఏం చేసిండంటే మాకు తెలియదు అన్నారు. అంటే అలాంటి పరిస్థితి యువతరం అన్నది ఎవరైతే యువకులు ఉన్నారో మహాత్మా గాంధీని మర్చిపోతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి రాకుండా వేల మంది ప్రాణత్యాగాలు చేస్తేనే మరి మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అది మర్చిపోతూ ఉన్నారు యువతరం. ఆ యువతరాన్ని గుర్తించేందుకే ఇవాళ మన మహాత్మా గాంధీ ఎవరు, ఏం కథ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు, వారు రాజ్యాంగం రచించింది మరి ఎవరి కోసం అన్న దాన్ని తెలియజేసేందుకే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. మనందరం ప్రతిజ్ఞ ముందు చేతులు పెట్టి మహిళలందరూ కొంచెం ముందుకు రండి అమ్మ, తల్లిలారా కొంచెం ముందుకు రండి.